మణికంఠ లైఫ్ లో లవ్ ఉందా? లవ్ ఉందని కూడా వచ్చారు. ఉంది సార్, ఉంది. లవ్ ఉంది. ఆల్రెడీ 1 year 1.5 year అయింది. ఇంకా 1 yearలో మ్యారేజ్ మ్యారేజ్. అవునవును సార్. ఎవరు అమ్మాయి తెలుసుకోవచ్చా మేము? లేదు, రివీల్ చేయరా? రివీల్ ఇప్పుడు ఎనీ హింట్ అని ఇవ్వరా? హింట్ అంటే ఇండస్ట్రీ అమ్మాయి కదా? లేదు సార్, నార్మల్ అంతే. అంటే మీ లైఫ్లోకి రావాలి అంటే మీ అమ్మగారిని ప్లస్ అంటే మీ ఫ్యామిలీని మెప్పించి అంతకన్నా బాగా ఎమోషనల్గా చూసుకునే అమ్మాయి ఉండాలి. సో ఏ క్వాలిటీస్ మీరు బట్టి లవ్లోకి పడ్డారు? ఆమెలో ఏ క్వాలిటీస్ చూసి? అంటే ఇప్పుడు నేను అంటే ఇంతకుముందు ఏమో ఫేమ్ లేదు సార్. అంటే ఒక 2-3 years ముందు నేను మణికంఠ అనేది నార్మల్గా ఒక మణికంఠ. సో ఇప్పుడు ఏదో కొద్దిగా బయట పోతే మణికంఠ అని పట్టించుకుంటారు కదా. సో అది అలా కూడా పట్టించుకోకుండా నేను ఒక నార్మల్, నా దగ్గర ఫేమ్ ఉన్నా ఫేమ్ లేకపోయినా నన్ను ఒక మామూలుగా చూసే క్యారెక్టర్ నాకు నచ్చింది. సో దాన్ని అభిమాని అంతే, అభిమాని అనుకోవచ్చు. అభిమాని, నేను అభిమాని సార్. తెలుగా లేదంటే తమిళ? తెలుగే సార్, తెలుగే సార్, తెలుగే. నేను అభిమాని అంటాను. సో ఇంకోటి ఏంటంటే నేను మిస్ అయిన ఫ్యామిలీ ఆ అమ్మాయితో పాటు నాకు దొరుకుతుంది నాకు అనిపించింది. అమ్మాయిలో చూసుకుంటారు మళ్ళీ. అవును, అలా అనిపించింది. సో అందుకోసం ఒప్పుకున్నాను. ఇంకా కొన్ని రోజులు మీరు కూడా చూస్తారు అంటారా? ఇంకా డాన్స్ మాస్టర్ల విషయానికి వస్తే ఫస్ట్ మీరు మీ అంటే జిత్తు మాస్టర్ గురించి చెప్పారు. అంటే జిత్తు మాస్టర్ లేకపోతే నేను ఇక్కడ లేను అన్నారు. లారెన్స్ గారు గురించి, నెక్స్ట్ ప్రభుదేవ గారి గురించి చెప్పండి సార్. ప్రభు మాస్టర్ గురించి చెప్పాలంటే ఒక్కొక్క డాన్సర్ మాస్టర్ని డైరెక్ట్గా చూడాలి అని అనుకుంటారు. అంటే లైవ్లో అయినా చూడాలి మాస్టర్ని, ఒకసారి అయినా ఫోటో తీసుకోవాలి అని అనుకుంటారు ఒక్కొక్క డాన్సర్. యాక్చువల్లీ ఆ రోజు డీలో ఇంట్రొడక్షన్ రౌండ్. సో దాంట్లో ప్రభు మాస్టర్ ముందు ఒక పర్ఫార్మెన్స్ చేయాలన్నప్పుడు నేను షాక్ అయినా. సో ఆ పర్ఫార్మెన్స్ మీరు చేయాలి అన్నప్పుడు అష్రఫ్ మాస్టర్ అని ఉన్నారు డీలో. సో ఆ అష్రఫ్ మాస్టర్ తరపు నుంచి ఒక జూనియర్ ప్రభుదేవ అని ఉన్నారు. అంటే ప్రభుదేవ మాస్టర్ ముందు చేయడానికి ఒక జూనియర్ ప్రభుదేవ అని ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్స్లో మణికంఠ చేస్తే బాగుంటుంది అని అష్రఫ్ మాస్టర్ చెప్పినారు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ఉంటే బాగుంటుంది అని. ప్రభుదేవ మాస్టర్ ముందు లారెన్స్ మాస్టర్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక మంచి కాన్సెప్ట్ చెప్పి ఓకే చెప్పి నాకు అవకాశం ఇచ్చింది అష్రఫ్ మాస్టర్. ఆ టైంలో పోయినాను, అందరూ ఫోటో తీసుకుంటున్నారు. సరే మనకు మాస్టర్ దొరుకుతారా ఏంటి, నేను సరే పర్ఫార్మెన్స్ చేసినప్పుడు లైవ్లో చూసేసినామని పర్ఫార్మెన్స్ అయిపోయింది. మాస్టర్ జడ్జ్మెంట్ ఇస్తున్నప్పుడు ఇలానే చూస్తున్నాము, లైవ్లో చూసేసినాము, లెజెండ్ని లైవ్లో చూసినాము అన్నప్పుడు మాస్టర్ అడిగారు, మణికంఠ మీరు ఆ అమ్మాయి ఇక్కడే ఉన్నారు కదా, నాకు మీ సాంగ్ని లైవ్లో చూడాలని అనిపిస్తుంది, నా కోసం మీరు సాంగ్ చేస్తావా అని అడిగారు. లైఫ్లో మర్చిపోయిన టైం. అంటే అంత పెద్ద మాస్టర్ నన్ను రిక్వెస్ట్గా అడిగినప్పుడు అది నా లైఫ్ మూమెంట్. దానికి కూడా నేను జిత్తు మాస్టర్కి థ్యాంక్స్ చెప్తాను, జిత్తు మాస్టర్కి అష్రఫ్ మాస్టర్కి. సో అప్పుడు నేను డ్యాన్స్ చేసినాను. అప్పుడు చెప్పినారు, మనీ నేను మీ స్టైల్ నాకు చాలా నచ్చింది, సూపర్, ఆల్ ద బెస్ట్ అని చెప్పినారు. అది పెద్ద విషయం. లైఫ్లో మర్చిపోయిన ఒక ప్రభుదేవ మాస్టర్కి నాకు వచ్చింది. అది కాకుండా బయట వచ్చినప్పుడు ప్రభుదేవ మాస్టర్ నా దగ్గర మైసూర్ గురించి మాట్లాడినాను. నేను మైసూరు, మాస్టర్ కూడా మైసూర్లో ఉన్నారు. సో అది గురించి మాట్లాడినారు. ఇది రెండు మాత్రం ఎప్పుడు మర్చిపోను. సో ఏంటి స్ప్రింగ్ కాళ్ళు అవి మీరు డాన్స్ చేసేటప్పుడు దానికి ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? ఏమి చేయట్లేదు సార్, నిజంగా నేను వార్మప్ కూడా చేయను సార్. నేను అదే సాంగ్ వర్క్ వస్తే సాంగ్ పెట్టుకున్నాము, టీం వచ్చిందా, మాకు ఒక టీం ఉంటారు, మా టీం, నా టీం వచ్చిందా, సాంగ్ పెట్టినామా, అప్పుడు జోష్ వస్తుంది, అలా ఉంటాం. లేదంటే నార్మల్గా ఉంటాం. మీరు అనుకున్నట్టు నేను ఏం వార్మప్ చేయను, ఏం చేయను. ఏంటి మీ లైఫ్లో ఏం సాధించాలని గోల్ ఏంటి? నేను అదే నా ఫస్ట్ మా లారెన్స్ మాస్టర్కి ఒక్క సాంగ్ చేయాలి సార్. అది కాకుండా మాస్టర్ లాగే సోషల్ యాక్టివిటీస్ ఒక్క ఆశ్రమం చేయాలి నాకు చిన్న ఒక ఇది. చూద్దాం సార్, దేవుడి దగ్గర నుంచి ఏమైనా అయితే అవుతుంది అనుకుంటా. తప్పకుండా అవుతుంది. మంచి చేయడం కోసం తొందరగా, ఎందుకంటే మీరు కూడా లైఫ్లో మంచి ఇప్పుడే బిల్డప్ చేసుకుంటున్నారు కెరియర్ని, ఖచ్చితంగా మీరు అది గోల్ సాధిస్తారు. నేను ఒక్కొక్క మాస్టర్ గురించి చెప్తాను, వాళ్ళ గురించి ఒక మాట చెప్పండి. అంటే ఇప్పుడు చైతన్య మాస్టర్ మీతోని చేశాడు కదా, ఎలా ఉండేవాడు,
అసలు అలా తెలుసా మీకు అలా ఎందుకు అలా అయింది ఏంటి అని? మీ గురించి చెప్పండి. పర్టికులర్గా అది ఎందుకని తెలియదు సార్. నా చైతన్య మాస్టర్ గురించి చెప్పాలంటే నేను డీకి రాకముందే ఒక్కసారి హైదరాబాద్కి ఆడిషన్కి వచ్చాను, అజిత్ మాస్టర్ దగ్గర రాకముందే. అప్పుడు వచ్చినప్పుడు చైతన్య మాస్టరే నన్ను తీసుకువచ్చారు, చిట్టి మాస్టర్ చైతన్య మాస్టర్. D10 అనుకుంటాను మాస్టర్. దానికి వచ్చినప్పుడు చైతన్య మాస్టర్ నాకు కాస్ట్యూమ్ ఇచ్చి, ఈ కాస్ట్యూమ్ వేసుకొని నువ్వు ఆడిషన్ చేయరా, ఇలా ప్రాక్టీస్ చేయరా అని చెప్పింది చైతన్య మాస్టర్. అప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. సో తర్వాత ఇప్పుడు వచ్చి నేను D అయిన తర్వాత కూడా అప్పుడున్న గుర్తు చేసుకొని, మనీ నువ్వు అప్పుడు వచ్చినావు కదా, పర్లేదురా, ఇప్పుడు సెలెక్ట్ అయినావు కదా అని నాకు కొద్దిగా సపోర్ట్ చేసి మంచిగా మాట్లాడిన మాస్టర్. అంటే లాస్ట్ మూమెంట్లో మీకు కాల్ చేయడం అవునవును. కాల్ చేశారా ఏమన్నా? లాస్ట్ మాస్టర్తో అలా జరగడానికి ముందు ఒక 1 వీక్ ముందు కూడా మాట్లాడాను. మామూలుగా ఇప్పుడు ఫ్రెండ్లీగా ఎలా మాట్లాడతామో అలా, ఇక్కడ ఈవెంట్ ఉంటుంది లేదా ఇక్కడ. ఒక్కసారి కూడా ఒక ఇంటర్వ్యూ కరెక్ట్గా గుర్తు చేశారు. నేను ఒక ఇంటర్వ్యూకి పోయినాను, ఆ ఇంటర్వ్యూ వాళ్ళు చేశారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత హెడ్లైన్ పెడతారు కదా, హెడ్లైన్ నాకు తెలుగు చదవడానికి రాదు. దాంట్లో నేను ఒక మాస్టర్ గురించి రాంగ్గా మాట్లాడినట్టు హెడ్లైన్ పెట్టేశారు. నాకు తెలీదు, మన ఇంటర్వ్యూ వచ్చింది కదా అని నేను స్టేటస్ పెట్టేసిన. కానీ అది తెలుగులో ఏముందో నాకు తెలియదు, చదవడానికి తెలియదు. చైతన్య మాస్టర్ ఫోన్ చేశారు వెంటనే, ఫస్టే ఫోన్ చేసి, మనీ ఏంటి అలా స్టేటస్ పెట్టినావు అంటే, ఏంటి సార్ ఏమైంది అన్న, ఒక మాస్టర్ గురించి నువ్వు తప్పుగా మాట్లాడినావని హెడ్లైన్ ఉంది, నువ్వే స్టేటస్ పెడితే ఏమవుతుందిరా అని అన్నాను. అవునా మాస్టర్, నాకు తెలియదు అని చెప్పి ఆ మాస్టరే దాన్ని డెలీట్ చేసి ఆ ఇంటర్వ్యూ వాళ్ళ దగ్గర ఇలా పెట్టకూడదు ఒకరి మీదని మాట్లాడింది చైతన్య మాస్టర్. అంటే జానీ మాస్టర్ ఇష్యూ జరిగింది, సో మీరు దాని విషయంలో ఎటువంటి కేర్ తీసుకుంటారు? అంటే అమ్మాయిలతో వర్క్ చేసేప్పుడు వర్క్ విషయంలో. సార్ వర్కే సార్, అలా మామూలుగా అలా ఏం లేదు. ఇంకొకటి పర్టికులర్గా చెప్పాలంటే ఆ విషయం ఏమని తెలియకూడదు, కూడా మాట్లాడకూడదు. సో అందుకే మన వర్క్ ఏముందో నేను అలా అంతే సార్. సో జానీ మాస్టర్ విషయం కూడా ఏమని తెలియదు, సో దాని గురించి కూడా మాట్లాడడానికి నాకు ఏం లేదు. సో నా వర్క్ ప్రకారంగా మీరు అడుగుతున్నారు కాబట్టి వర్క్ వస్తే ఖచ్చితంగా ఆ సాంగ్కి అమ్మాయి ఉండాలా, ఆ సాంగ్కి అబ్బాయి ఉండాలా, అలా చేసుకొని పోతాం అంతే. పర్టికులర్గా ఏం లేదు. పరిచయం ఉందా జానీ మాస్టర్తో? మొన్న నేను చేసిన సీజన్లో వచ్చి మాట్లాడినారు మాస్టర్, సూపర్గా కొరియోగ్రఫీ చేసినావు, మీరు చెప్పినట్టు సేమ్ నిన్న చూస్తే నాకు పునీత్ సారే గుర్తుకొస్తారు అని జానీ మాస్టర్ అన్నారు. సో ఇంకా నెక్స్ట్ శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ ఇప్పుడు నేను లాస్ట్ సీజన్ కొరియోగ్రాఫర్గా చేసినప్పుడు చాలా మంచిగా మాట్లాడినారు. మన కొరియోగ్రఫీ చాలా బాగుంది, కొన్ని టెక్నికల్గా చాలా బాగుంది. తర్వాత సపరేట్గా మాట్లాడినప్పుడు చెప్తారు, లారెన్స్ మాస్టర్ ఎలా ఉన్నారు, బాగున్నారా, నీ వీడియోస్ అని నేను చూస్తుంటాను, లారెన్స్ మాస్టర్తో పాటు నువ్వు చేసింది దాన్ని చాలా హ్యాపీ అవుతుంది, ఇలానే కంటిన్యూ చేయని శేఖర్ మాస్టర్ చెప్తారు. సో మీరు అంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మీ గురించి, మీరు డిఫరెంట్గా మొబైల్లో ఫీడ్ చేసుకున్న నేమ్ అంటే ఇప్పుడు ఆ చూపించాలి అక్కర్లేదు, అంటే ఫేస్ అవసరం లేదు, ఏమని ఫీడ్ చేసుకున్నారు? మేబీ మీ వుడ్ బి దే ఉంటుంది. నా లైఫ్ అని పెట్టుకున్నాను, నా అమ్మాయి ఇది నా లైఫ్ అని పెట్టుకున్నాను. ఇంకా నా కన్నడలో పెట్టుకున్నారా నా లైఫ్ అని? లేదు, ఇంకా నా గాడ్ అని నా లారెన్స్ మాస్టర్ అది పెట్టుకున్నాను. ఇంకా అది తప్ప ఇంకా మామూలే, ఇంకేం లేదు సార్. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు మణికంఠ మాస్టర్ వేటి గురించి? ఒంటరిగా ఉన్నప్పుడు కుదిరితే ఎంత తొందరగా మనం కార్డు చేసుకోవాలి, ఇంకా ముందుగా ఇంత ఒంటరిగా ఉన్నప్పుడు ఇంతవరకు మనం చేసిన పర్ఫార్మెన్స్లో కానీ ఏదైనా ఒక యాక్టివిటీలో కానీ ఇంకా ఏం బెస్ట్గా చేయొచ్చు, ఇంకా బెస్ట్గా ఇంకేం చేంజ్ చేయవచ్చు, ఇంకా ఏం టెక్నికల్గా మనం వర్క్ నేర్చుకోవచ్చు. ఒక సడన్గా ఒక కెమెరా తీసుకొచ్చి సాంగ్ చేయమంటే రాదు కదా సార్. సో అలా టెక్నికల్గా ఏం నేర్చుకోవచ్చు అలా ఉంటాను. సో కంపోజ్ చేశారా సాంగ్స్? ఏ సాంగ్స్ చేశారు ఇంతవరకు? నేను అది మామూలుగా ఇంకా సినిమాటిక్ సాంగ్ లాగా నేనే ట్రై చేస్తుంటాను. నేనే సాంగ్ పెట్టుకొని నా యూట్యూబ్ ఛానల్లోనే కొన్ని సినిమాటిక్ లాగా నేర్చుకోవాలి, చేస్తే వస్తుంది అని నేనే కొన్ని సాంగ్స్ అని చేస్తుంటాను సార్. అంటే ఏ మాస్టర్ కోసం చేశారని చెప్పారు? నేను ఈ లారెన్స్ మాస్టర్కి డెడికేషన్ కోసం చేసినాను. ఇప్పుడు అప్పు సార్ కోసం ఒక సాంగ్ వస్తుంది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకా 10 daysలో వస్తుంది. సో అలా
నా లైఫ్ బెస్ట్ మూమెంట్ అంటే నేను చేసిన ఒక కొరియోగ్రఫీ సాంగ్ లారెన్స్ మాస్టర్కి చూపించినాను. సో అదే లారెన్స్ మాస్టర్ చూసి అడిగిన ఫస్ట్ క్వశ్చన్, నీకు ఏదైనా సాంగ్ ఇస్తే చేస్తావా అని నన్ను ఫస్ట్ అడిగినారు. తర్వాతనే ఈవెంట్లో అడిగింది, మనీ నువ్వు నాకు ఒక కొరియోగ్రఫీ చేయాలని అందరి ముందు చెప్పింది మాస్టర్. సో అది అప్పుడు నాకు చాలా హ్యాపీ అయింది. గణేష్ మాస్టర్ గురించి గణేష్ మాస్టర్ సార్ చెప్పినట్టు సార్ చాలామందికి హెల్ప్ చేస్తారు, తెలిసి చేస్తారు, తెలియకుండా చేస్తారు. సో అలాంటిలో నేను ఒకడు. నాకు యూనియన్ కార్డు కోసం అమౌంట్ ఇచ్చింది, నేను డీల్ ఎలిమినేషన్ అయినప్పుడు ఇచ్చింది. తర్వాత సపరేట్గా ఫోన్ చేసి మాట్లాడతారు, మనీ బాగున్నావా, ఎలా ఉన్నావు, హైదరాబాద్కి నువ్వు ఏమైనా వస్తే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, ఎనీ టైం ఫోన్ చేయి అని అలా మాట్లాడే మాస్టర్ నేను గణేష్ మాస్టర్ నేను చూసిన పర్టికులర్గా. ఇంద్రజ మేడం ఎలా ఉంటారు మీతో? చాలా 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 నేను శ్రీదేవి ఇక్కడ వెళ్తున్నప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే మేడమే వచ్చేస్తారు, మనీ నాకు చెప్పకుండా మీరు పర్ఫార్మెన్స్ చేయకూడదు అని వచ్చి చూసి దాంట్లో మైనస్ చెప్తారు, ప్లస్ చెప్తారు. మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఎలా ఉన్నానో దాన్ని చూసుకొని కొరియోగ్రఫీకి లేదా మాస్టర్ గురించి మాట్లాడేది కానీ నాకు సపరేట్గా ఫోన్ చేసి మీకు తొందరగా మూవీస్ రావాలి అనుకుంటాను అని నాకు చాలా ధైర్యం చెప్తారు. నాకు ఇప్పుడు కూడా మేడం అంటే చాలా ఇష్టం. మనో గారు ఏమంటారు? ఒక్కసారి డీలో కంటెస్టెంట్గా ఉన్నాను సార్. ఒక జబర్దస్త్ స్కిట్ చేశాను. ఆ స్కిట్లో చాలా ఇష్టమైనాను నేను సార్కి. అప్పుడు నా డీలో ఒక డైలాగ్ మాట్లాడాలి. అంటే రజనీ సార్ది సాంగ్ చేసినాం, జిత్తు మాస్టర్ చేశారు. ఆ డైలాగ్ పర్టికులర్గా సార్ మాట్లాడితేనే బాగుంటుంది అని నేనే అడిగిన, అంటే ఏమంటారు ఒక్కసారి మంచిగా మాట్లాడినారు, మేము అడిగితే ఏమంటారని ఫోన్ చేసి ఇలా నా సాంగ్కి డైలాగ్ చెప్పాలి సార్ మీరు చెప్తారా అని అడిగితే డైలాగ్ ఏం ఫస్ట్ చెప్పమని అన్నారు. డైలాగ్ ఏమని అడిగి తర్వాత ఆ సాంగ్కి యూజ్ చేసుకున్నాం. అంత సింపుల్గా ఉంటారు సార్, చాలా ఇష్టం. సైబర్ క్రైమ్లో కూడా మీరు సైబర్ క్రైమ్లో మామూలుగా ఇప్పుడు ఫోన్లో ఏమేమో యాప్ ఉంటుంది సార్, అదేమో చెక్ చేయడానికి కోసం ఒక్కసారి తెలియకుండా ఏదో ఒక అప్లికేషన్కి ఓకే ఇచ్చిన, పర్మిషన్ ఇచ్చిన. కానీ అది ఏమైంది లాస్ట్లో, మీరు ఇంత అమౌంట్ తీసుకున్నారు, మీరు కట్టాలి, లేదంటే మీ కాంటాక్ట్లో ఉన్న అందరికీ మీ ఫోటో పోతుంది, చాలా బ్యాడ్గా చెప్తాము అని చెప్పి చాలామందికి కూడా ఫొటోస్ పోయింది. తర్వాత చాలామందికి యాక్సిడెంట్ అయింది, మణికంఠకి హాస్పిటల్లో ఉన్నాడు, మాట్లాడడానికి అవ్వట్లేదు, కింద ఈ నెంబర్ ఉంది హాస్పిటల్ నెంబర్, మీరు అమౌంట్ మీకు ఎంత అవుతుందో అంత పంపిణీలా వెళ్ళిపోయింది. సో నా తరపు నుంచి అది కూడా చెప్తున్నాను, ఏదేదో యాప్ని మీరు చెక్ చేయడానికి కోసం అలా యూజ్ చేయకండి, నాలాగా చాలా ఇబ్బంది పడతారు, కొంచెం అవాయిడ్ చేసుకోండి, సేఫ్టీగా ఉండండి. సో తెలుగు లాస్ట్ టైంకి ఇప్పటికి మనం కలిసినప్పుడు తెలుగు అంతంత మాత్రమే ఉంది, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిపోయినట్టు. అవును సార్, అవును, వచ్చి ఒక 3 years అయింది, ఇప్పుడు పర్లేదు అనుకుంటున్నా, అది మీరే చెప్పాలి ఎలా మాట్లాడుతున్నానని. సో తెలుగు వచ్చింది కనుక అడుగుతున్నాను, అంటే ఆల్రెడీ ఇక్కడ తెలుగు టాలెంట్స్ ఉన్నారు, ఇక్కడ నుంచో తమిళనాడు నుంచి బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు చేయాలి మాస్టర్లు అన్న వాళ్ళకు మీ ఆన్సర్ ఏంటి? సార్ అలా అడిగే వాళ్ళకి ఎక్కడున్నా ఏ టాలెంట్ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేసేది ఇక్కడ తెలుగు అని నేను ప్రౌడ్గా చెప్తాను సార్. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ స్టేట్ నుంచి వచ్చాడు అనేది పట్టించుకోకుండా వీడికి టాలెంట్ ఉందా లేదా అన్నీ సపోర్ట్ చేశారు కదా, సో దానికోసం చేయొచ్చు అని నేను అనుకుంటాను సార్. అంతే, టాలెంట్ ఉంటే సపోర్ట్ చేస్తారు, టాలెంట్ లేదంటే సపోర్ట్ చేయరు, అంతే. దాంట్లో నేను చాలా ప్రౌడ్గా మా తెలుగుది చెప్తాను సార్. తప్పకుండా మీకు ఆ మాస్టర్ కార్డు త్వరలోనే రావాలి, మీ కొరియోగ్రఫీలో కూడా మేము కూడా వచ్చే హీరోతో సినిమా మేము చూడాలి, తప్పకుండా మీకు అన్ని మంచి జరగాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, పిలవగానే వచ్చినందుకు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫ్యాన్స్కి? నా ఫ్యాన్స్కి చెప్పే రేంజ్కి నేనేం లేదు సార్. నేను నా ఫ్యాన్స్కి ఏదైనా చెప్పాలంటే నేను ఇంకా ఏం చేయలేదు, నాకు అనిపించాలి ఇంకా ఏమో పెద్దగా ఏమైనా చేయాలి అని అనిపిస్తుంది. అలా చేసినప్పుడు నేను ఫ్యాన్స్కి నేను హార్ట్ఫుల్గా చెప్పాలి. సో ఇప్పటి వరకు నేను అంతగా ఏం చేయలేదు సార్. చాక్లెట్లో పిచ్చేది మీకు? కేక్ చాక్లెట్ అంటే ఇష్టం అంట, జనరల్గా అమ్మాయిల కంటే ఇష్టం కదా? అది ఇష్టం నాకు,
చెప్పేసాడు. అది తినేస్తూ ఉంటాడు మాటి మాటికి. అదే నేను అంటే డీ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళి కేక్ తిని వస్తాను జితే మాస్టర్ ఉన్నప్పుడు. అది అప్పటి నుంచి అలవాటు అయిపోయింది సార్. ఓకే, థ్యాంక్ యూ మణికంఠ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.